గుంటూరు కారం సినిమాను జనవరి 12న గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు. ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. మహేష్ బాబు త్రివిక్రమ్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై భారీ హైప్ క్రియేట్ అయ్యింది. ఇక అదే రోజు హనుమాన్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు యంగ్ హీరో తేజ సజ్జా. హనుమాన్ సినిమాకు ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ ఇద్దరి కాంబినేషన్ లో వస్తున్న రెండో సినిమా ఇది. ఈ సంక్రాంతికి బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ పోటీనే జరగనుంది. ఈసారి ఏకంగా 5 సినిమాలు సంక్రాంతిని టార్గెట్ చేసి రిలీజ్ అవుతున్నాయి. వాటిలో ముందుగా సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటిస్తున్న గుంటూరు కారం సినిమా భారీగా రిలీజ్ అవుతుంది. గుంటూరు కారం సినిమాను జనవరి 12న గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు. ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. మహేష్ బాబు త్రివిక్రమ్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై భారీ హైప్ క్రియేట్ అయింది. ఇక అదే రోజు హనుమాన్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు యంగ్ హీరో సజ్జా. సూపర్ హీరో కాన్సెప్ట్ తో ప్రశాంత్ వర్మ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. మహేష్ బాబు లాంటి బడా హీరోల సినిమాకు పోటీగా హనుమాన్ సినిమా రిలీజ్ అవుతుండటంతో ఇప్పుడు అందరిలో ఆసక్తి నెలకొంది. ఈ సినిమాపై ఉన్న నమ్మకంతో హనుమాన్ టీం వెనక్కి తగ్గడం లేదు. అయితే గుంటూరు కారం సినిమాకు పోటీగా తేజ వస్తున్నాడంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి. గతంలో తేజ సజ్జా మహేష్ బాబుతో కలిసి యువరాజు సినిమాలో నటించాడు. యువరాజు సినిమాలో మహేష్ బాబు కొడుకుగా నటించాడు. ఇప్పుడు గుంటూరు కారం సినిమాకు పోటీగా తన సినిమాను రిలీజ్ చేస్తున్నాడు అంటూ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.